Before starting anything, నేను మీ అందరికి ఒక థింగ్ చెప్పాలనుకుంటున్నా. See guys, before coming here, I was told that people who are going to come here are going to be energetic like crazy. Yes or no? Yes or no? Yes or no? So, before me starting to talk, I would like to see your Hyderabad youth energy for next 30 seconds. Give me a wonderful round of applause and make some noise, everybody. Superb, fantastic. See guys, ఇవాళ నాకు ఒక హ్యాపీనెస్ ఉంది, ఒక ప్రాబ్లం ఉంది. హ్యాపీనెస్ ఏంటి అంటే ఐఎమ్ అడ్రెస్సింగ్ దీస్ మెనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ టుమారో రేపటి రోజులో మీ లోపల కొంతమంది ఇంజనీర్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ యూ మైట్ బికమ్. అండ్ ఇంతమంది స్టూడెంట్స్ని ఒకేసారి అడ్రస్ చేయడం ఇట్స్ లైక్ ఫెంటాస్టిక్. ఓకే, అండ్ దట్ ఈస్ మై హ్యాపీనెస్. అండ్ ద ఛాలెంజ్ విచ్ ఐ హ్యావ్ ఇస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద ఛాలెంజ్ ఏంటి అంటే ఐ హ్యావ్ ఓన్లీ 15 minutes. Alright, and the shortest seminar which I take usually is 12 hours. Alright, so that is the biggest challenge which I have. And you know, Ivala, before starting anything, I would like to thank Venu Kalyanji, because you know, it's been 3 years mem kalisi again. After 3 years we are meeting today, and that is really fantastic thing. I'm so much happy for that, right? Okay, so guys, without wasting any time, I would like to show you a small story about a girl. See, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మన ఫ్యూచర్ని మన పాస్ట్తో అయినా బేస్ చేసుకొని ఉంటాం. ఎస్ నో? am I right that way? టుడే ఐ బిలాంగ్ టు దిస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ రేపటి రోజుల్లో నా ఫ్యూచర్ ఇలా ఉంటుంది. ఎస్ నో? am I right that way? మన పాస్ట్ని బేస్ చేసుకొని మన ఫ్యూచర్ని మనం ఎవ్రీ టైమ్ గెస్ చేస్తూ ఉంటాం. ఎస్ నో? am I right that way? ఐ టెల్ యూ అ స్టోరీ ఆఫ్ అ గర్ల్. తన పాస్ట్ గురించి మీకు చెప్తాను. ట్రై టు అనలైజ్ వాట్ ఈస్ హర్ ఫ్యూచర్. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? Are you ready for it? Okay, and next slide please. So if I'm talking about this girl, ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మాట్లాడితే, she is born to a 13-year-old mother. ఎవరండి? She is born to a 13-year-old mother, and trust me, if I'm talking more about that girl, 13 years అమ్మాయికి తను జన్మించిందనమాట. అండ్ ఆ అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ మదర్ ఎవరో తెలుసు, కానీ వాళ్ళ ఫాదర్ ఎవరో అమ్మాయికి తెలీదు. ఓకే, అండ్ తన రిలేటివ్స్ ఎవరో తెలీదు. షీ డోంట్ హ్యావ్ ఎనీబడి, అండ్ షీ ఓన్లీ హ్యాస్ హర్ మదర్ అండ్ మదర్ సైడ్ ఫ్యామిలీ. దట్స్ ఇట్. బికాజ్ తను 13 years మదర్కి జన్మించింది. అండ్ బై ద టైమ్ దిస్ గర్ల్ ఈజ్ 1 year, her mother is 14. By the time this girl is 2 years, her mother is 15. Yes or no? Now you can imagine అలాంటి మదర్ని పెట్టుకొని ఆ అమ్మాయి ఫ్యూచర్ ఏంటి. am I right that way? And if I'm talking more about that girl, as the time passed, ఆ అమ్మాయి 9 years వచ్చే వరకు తన సొంత ఫ్యామిలీ మెంబర్సే ఆ అమ్మాయిని సెక్షువల్గా హరాస్ చేయడం మొదలు పెట్టారండి. అట్ ద ఏజ్ ఆఫ్ 9, యూ కెన్ ఇమాజిన్. ఓకే, అట్ ద ఏజ్ ఆఫ్ 9 ఒక 9 years అమ్మాయిని తన సొంత ఫ్యామిలీ పీపుల్ సెక్షువల్గా హరాస్ చేయడం మొదలు పెట్టారు. అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 11, హర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ రేప్డ్ హర్. ఒకరికి తెలియకుండా ఒకరు అమ్మాయిని రేప్ చేశారు అట్ ద ఏజ్ ఆఫ్ 11 అండి. And same like her mother, at the age of 13, she also gave birth to a dead body. And ఆ అమ్మాయి గురించి ఇంకా మాట్లాడితే, ఆ 13 years of ఏజ్లో తన అమ్మ, బై ద టైమ్ షీ వాస్ 13, తన మదర్ వచ్చేసి షీ వాస్ 26 years old. అండ్ ఇంకా తన గురించి చెప్పాలి అంటే ఆ డెలివరీ పెయిన్స్ అప్పుడు తను తల్లడిల్లిపోయిందనమాట. బట్ దెర్ వాజ్ నో బడీ టు టేక్ కేర్ ఆఫ్ హర్. అండ్ సమ్వేర్ నేబర్ సహాయంతో ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అండ్ తీసుకెళ్ళిన తర్వాత యూ కాంట్ ఇమాజిన్ వాట్ హ్యాపెండ్. ఆ అమ్మాయి పెయిన్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం అవ్వట్లేదు, ఏంటో అర్థం అవ్వట్లేదు. అట్ ద ఏజ్ ఆఫ్ 13, యూ కెన్ జస్ట్ ఇమాజిన్. yes or no? am I right that way? సో ఫైనలీ ఇలాంటి అమ్మాయి అండి, కెన్ యూ గెస్ హర్ ఫ్యూచర్? ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటే వాట్ వుడ్ వి డూ? suicide. yes or no? most of the people take this kind of thing. But today, if I'm talking about the same girl, okay, next slide please. And I don't want to tell anything about girl. ఒకటే అమ్మాయి పేరు చెప్తాను. her name is Oprah Winfrey today. okay, and ఓప్రా విన్ఫ్రీ గురించి చాలా మందికి తెలియదు. కాకపోతే నేను ఒక్క వర్డ్లో చెప్పాలనుకుంటున్నాను. See, I don't want to tell anything more about her, but ఇవాళ తన నెట్ వర్త్, ఓకే, తన ఆస్తి గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ $3.2 billion, నాట్ మిలియన్, $billion. ఓకే, సో అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇంకా అర్థం కాలేదు $1 billion అంటే ఎంత పెద్దది అంటే, ఆ $1 billion నుంచి ఎవ్రీ డే మీకు 80,000 రూపీస్ ఇచ్చాను అనుకోండి ఖర్చు పెట్టుకోవడానికి. ఎంత?
80,000 rupees every day. If I give you from that $1 billion, trust me, it will take 1200 years to complete $1 billion. And she has $3.2 billion. Yes or no? See, I'm not talking about money over here. Please don't get me wrong. Yes or no? నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే, most of the people, we look at our past and we decide our future. Yes or no? Okay, because I have born into this kind of family, I cannot become what I want to become. Am I right that way? Yes or no? కాకపోతే just understand one thing, my dear friends. Your past does not equal your future. Yes or no? Your past does not equal your future. See, మీ లోపల ఎంతమంది బైక్ డ్రైవ్ చేస్తారండి? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. యూ డ్రైవ్ బైక్. సూపర్బ్. నౌ వెన్ యూ ఆర్ డ్రైవింగ్ బైక్ ఆర్ కార్, డూ యూ లుక్ బ్యాక్ సైడ్ అండ్ డ్రైవ్? నోబడీ డస్ ఇట్, రైట్? నోబడీ లుక్స్ బ్యాక్ సైడ్ అండ్ డ్రైవ్. ఎస్ ఆర్ నో? బైక్ని, కార్ని వెనకలు చూసి నడపలేనప్పుడు లైఫ్ని ఎందుకు వెనుకకు చూసుకుంటూ నడుపుతున్నారండి? Am I right that way? Yes or no? See, today I would like to teach you only one thing. No matter what happens, no matter what is your life is every time in your hand. You know, you can say, sir, when can I change my life? This is the time, this is the way, this is the place where you can change your life, I'm telling you. And I'm telling you, just understand one thing. మీ మైండ్లో ఎప్పుడైతే ఇలాంటి పాజిటివ్ థింగ్స్ వస్తాయో, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పాజిటివ్గా ట్రైన్ చేసుకుంటారో, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఇంటెలిజెంట్గా ట్రైన్ చేసుకుంటారో, ఈవెన్ యూ కెన్ బికమ్ వన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్. Yes or no? And frankly speaking, see, I hope I'm left over with very short time, but ఆజ్ నేను మీ అందరికీ కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. See, your life is entirely in your hands. Am I right that way? ఓకే, కాకపోతే జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ లౌజీ డెసిషన్ మేకింగ్, మన డెసిషన్ మేకింగ్ వల్ల, లేకపోతే ఎప్పుడు ఏం చేయాలో తెలియకపోవడం వల్ల చాలామంది దే డోంట్ నో హౌ లైఫ్ కెన్ బి చేంజ్డ్. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, లైఫ్ కెన్ బి చేంజ్డ్ ఇన్ అ మూమెంట్. yes or no? Life can be changed in a moment. And trust me, ఆ మూమెంట్ ఏంటి అంటే the moment where you take a new decision. yes or no? Am I right that way? What changed Oprah Winfrey's life? తను ఎప్పుడైతే డిసైడ్ అయిపోయిందో దట్ నా లైఫ్లో ఈ టైంలో ఇలా ఉండొద్దు, అలా ఉండాలి, that said no more, never again, it's over. And that is the time where your life goes to the next level. Yes or no, my dear friends? Yes or no? And your life changes with a new decision. It can be changed in a moment. And I'm telling you, maybe ఇవాళ అలాంటి మూమెంట్స్ చాలా రావచ్చు మీ లైఫ్లో. ఇవాళ ఇంతమంది మాట్లాడుతున్నారు, ఇంతమంది ఇక్కడ మీకు చాలా థింగ్స్ నేర్పిస్తున్నారు. అండ్ మేబీ ఇవాళ ఈ సెమినార్ మొత్తం గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, కాకపోతే ఏదైనా ఒక్క స్పీకర్ చెప్పే మాటలో ఏదైనా ఒక్క థింగ్ పట్టుకొని మీ లైఫ్ మొత్తాన్ని దాన్ని ప్రాక్టీస్ చేసి బికమ్ ద మాస్టర్ ఆఫ్ ఇట్. అండ్ ట్రస్ట్ మీ, you will win your life like crazy. Yes or no? That's what I want to tell you. And that's it about me. And is it done? Yeah. All right. Thank you so much. And this is your friend Abhishek Sannidhi signing off. Thank you so much. Love you all. Thank you so much. Wow, what a fantabulous, inspirational. Thank you, sir. Thank you very much. Please accept our felicitation.